ఈరోజు ఇక్కడ మన పత్తికొండలో పక్కిరప్ప మరి దాదాపు ఆయన 30-40 ఎకరాలు సేద్యం చేస్తూ కౌలుకు తీసుకొని సేద్యం చేస్తుంటాడు. ఇప్పటికే కౌలుకు కూడా చాలా నష్టం వచ్చింది. దగ్గర కౌలు ఈ పంటలు సరిగ్గా లేక పండిన పంటకి ధర లేక దాదాపు 5 లక్షల రూపాయలు ఇప్పటికే అప్పయింది. మరి పశువులను మేపుకొని పాడి మేలు చేసుకోవాలని చెప్పి బర్రెలు పెట్టుకొని అదేవిధంగా ఆ పశువులకు మేత కోసము 5 లక్షల రూపాయల వరకు కర్ణాటక నుంచి ఇది చొప్ప తీసుకురావడము, పొరిగడ్డి ట్రాక్టర్తోన ఒక్కొక్క ట్రాక్టర్ 15,000 నుంచి 20,000 రూపాయల వరకు ట్రాక్టర్లు పెట్టి తీసుకురావడము. మరి ఇదంతా తీసుకొచ్చి ఇది గడ్డి వామి వేసుకుంటే మరి ఈ వామి ట్రాన్స్పోర్ట్ ఖర్చే 2 లక్షల పైన అయింది. మరి దీన్ని అంతా చూస్తే 5 లక్షల పైన వామికి ఖర్చు అయ్యి మేత వేసుకుంటే ఈరోజు నిన్న పండగ మన ఉగాది మరుసటి రోజే అంతా కూడా మంచి మిట్ట మధ్యాహ్నం అప్పుడు దీనికి మరి అగ్గిపడింది. మామూలుగా ఎక్కడైనా నిప్పు పడితే అక్కడిదక్కడే చిన్నగా నిప్పు ఇదయ్యి మంట చిన్నగా రగులుతుంది. అట్లా కాకుండా ఈ పెద్ద వామి ఇంత గడ్డి వామికి అది చూసే లోపల చుట్టూ రావడం మంటలు మొత్తం అంతా కూడా వామి అంతా కూడా దగ్ధం కావడం జరిగింది. మరి అగ్నిమాపక దళం వచ్చి వాళ్ళంతా కూడా చేసినా ఇది ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడంతా కూడా ఇది పశువులు ఏమాత్రం కూడా తినేదానికి వీలు లేకుండా కేవలం దీన్ని మరి దిబ్బకేసుకునే పరిస్థితి, ఎరువుగా మాత్రం కూడా ఉపయోగం లేదు, అట్లా పరిస్థితి అయింది. దీని నుంచి టోటల్గా 10 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లి ఈరోజు రైతు అయోమయ పరిస్థితులు ఉన్నారు. రైతుని ఆదుకోవాల్సిన మరి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు రోజు చెప్తుంటారు, రైతులను ఏమాత్రం కూడా వాళ్ళని బాధ పెట్టుకోకుండా వాళ్ళు కష్టపడకుండా చూస్తామని చెప్తున్నారు. తక్షణం ఆదుకోవాలని చెప్పి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా దాదాపు 40-50 పశువులు ఉన్నాయి, బర్రెలు, మేకలు, గొర్రెలు అన్నీ ఉన్నాయి, ఎద్దులు ఇవన్నీ ఉన్నాయి. తక్షణం మేత అవసరం ఉంది. మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి తక్షణం ఈ మేత కూడా సప్లై చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ అంతా బాగుండదని ఇంకా దీన్ని అప్పుడు పట్టా కప్పించి తీసేసి అట్లా పోయినా ఆయన ఇంట్లో ఉన్నాడు, నేను ఇట్లా పోయినా.